కీర్తనకారుడును దేవుని ఇష్టానుసారుడైన భక్తుడగు దావీదు జీవితమును మనము పరిశీలిస్తే, అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చిన ఫిలిస్తీయుల సంబంధియును గాతు వాడైన నెఫీలియుడైన గొలియాతును ఒక్క రాయితో హతమొందించినప్పటి నుంచి ఇశ్రాయేలీయులలో అతనికి వచ్చిన ఆదరణను బట్టి, మంచి పేరును బట్టి సౌలు రాజు అతనిపై విషపు చూపును నిలిపి అప్పటి నుండి దావీదును చంపుటకు ఎన్నో ప్రయత్నములు చేసినను యెహోవా దేవుడు దావీదు పక్షమున ఉండి సౌలు బారిన పడకుండా అతనిని కాపాడుచూ వచ్చారు. అయితే ఒకరోజు దావీదు ఎన్గేది అరణ్యమందు శిలాపర్వతము మీద ఉన్న గుహలో దాగి ఉన్నాడన్న సమాచారమును తెలుసుకుని ఇంచుమించు 3000 మందిని తీసుకుని ఆ గుహ యొద్దకు వెళ్ళి దానిని చుట్టుముట్టారు. తప్పించుకొనుటకు దావీదునకు అవకాశము లేకపోయినా యెహోవా దేవుని హస్తము దావీదును మరుగుపరిచి సౌలు కంట పడకుండా ఆదుకుని కాపాడారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనుగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని